What is pointer? Pointer is nothing but it is a variable. It will store the address of the another variable. Okay. So declaration, pointer can be declared by using asterisk symbol. Okay. Data type asterisk variable 1 asterisk variable 2 so on like that. Int asterisk p. సో ఎప్పుడైతే మనం ఇలా డిక్లేర్ చేసామో అది ఇంటీజర్ టైపు ఇంటీజర్ టైపు. అదే ఫ్లోట్ టైప్ అయితే ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్కి. ఓకే. సో ఎనీ డేటా టైప్ పాయింటర్ క్యాన్ స్టోర్ ది ఓన్లీ 2 bytes. ఓకే. సో నెక్స్ట్ పీకు ఒక మెమొరీ అలొకేషన్ అనేది ఈ విధంగా స్టోర్ అవుతుంది, అలొకేషన్ అవుతుంది. నెక్స్ట్ 2020 అనేది అడ్రస్ ఆఫ్ దిస్ వేరియబుల్. ఓకే. నెక్స్ట్ ఇనిషియలైజేషన్, అసైనింగ్ ఏ వాల్యూ టు ది వేరియబుల్ని మనం ఇనిషియలైజేషనింగ్ అని కాల్ చేస్తాం. అంటే ఒక వాల్యూ అనేది వేరియబుల్కి అసైన్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్. ఇక్కడ మనం 2 waysలో చేయొచ్చు. ఫస్ట్ వన్ స్టాటిక్ ఇనిషియలైజేషన్, సెకండ్ వన్ డైనమిక్ ఇనిషియలైజేషన్. సో స్టాటిక్ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది కంపైల్ టైం మనం ఇనిషియలైజేషన్ చేస్తే దాన్ని స్టాటిక్ ఇనిషియలైజేషన్ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ int x is equal to 10, int పాయింటర్ యాంప్లిసెంట్ ఎక్స్. ఓకే. సో దీన్ని మనం స్టాటిక్ ఇనిషియలైజేషన్ అంటాం. అట్ ది టైమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ రైటింగ్ కంపైల్ టైమే ఇచ్చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్, ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వట్లేదు మనం చూడండి. సో ఇలా మనం అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్ ఇస్తే దాన్ని డైనమిక్ ఇనిషియలైజేషన్ అని కాల్ చేస్తాం. int asterisk పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ asterisk malloc సైజ్ ఆఫ్ int, అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ సైజ్ అనేది మనకి అలొకేట్ చేస్తుంది అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైంలో మెమొరీ అలొకేషన్. ఓకే. సో నార్మల్ int ఏ అంటే ఏకి ఒక మెమొరీ అలొకేట్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ 10 అంటే ఆ ఏలో 10ని స్టోర్ చేస్తుంది. ఈ ఏ యొక్క అడ్రస్ అనేది 1010. ఓకే. నెక్స్ట్ పాయింటర్, ఇది నార్మల్ వేరియబుల్. పాయింటర్ వేరియబుల్ int asterisk p ఈజ్ ఈక్వల్ టు యాంప్లిసెంట్ ఏ. సో నార్మల్ వాల్యూ వేరియబుల్కి వాల్యూ మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, బట్ అడ్రస్ అనేది మనం డైరెక్ట్గా ఇవ్వలేము కాబట్టి మన యాంప్లిసెంట్ సింబల్ యూజ్ చేయాలి. సో అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఈ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్. ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలనుకున్నామో ఆ వేరియబుల్ నేము బిఫోర్ దట్ యాంప్లిసెంట్ ఏ అంటే ఏ యొక్క అడ్రస్ అనేది ఈ పాయింటర్లో మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే. దీని మీనింగ్ అది. సో ఇప్పుడు int asterisk p అంటే ఇది పాయింటర్ వేరియబుల్ని అలొకేట్ చేసిన మెమొరీ. ఈ పాయింటర్ యొక్క అడ్రస్ 2020 అడ్రస్ అనేది. ఓకే. సో యాంప్లిసెంట్ ఏ అంటే ఈ పీలో ఏ యొక్క అడ్రస్ ఏటుంది 1010. ఈ 1010ని ఈ పీలో స్టోర్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఏ అంటే వాల్యూ 10, యాంప్లిసెంట్ ఏ అంటే ఏ యొక్క అడ్రస్ యాంప్లిసెంట్